హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అవిసె గింజల కారం పొడి. ఈ కారం పొడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ కారం పొడి రోజుకొక స్పూన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అవిసె గింజలు తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులు తీసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ అవిసె గింజల నువ్వులు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీకు కావాలంటే తురుమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా ఎండుమిర్చిని వేసుకోవాలండి. అన్నీ ఒకసారి కలిపి వేస్తే ఎండుమిర్చి అనేది మిక్సీ కాదు. సో ఇలా ఫస్ట్ ఎండుమిర్చిని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా పట్టిన తర్వాత స్పూన్తో అంతా కలుపుకోవాలి. మిగతావి కరివేపాకు, జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అవిసె గింజల పొడిని కూడా వేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి స్పూన్తో కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అవిసె గింజల పొడిని అంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి చేతితో ఇలా రబ్ చేసుకున్నట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఈ కారపొడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాంటి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని పక్కన స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీనే కదా. మరెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం రోజు అన్నం తినేటప్పుడు లాస్ట్ ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ కారపొడి రోజుకొక స్పూన్ తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిన్కు చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అవిసె గింజల కారపొడి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.